హలో క్యూటీ పాయ్స్, వెల్కమ్ టు మూన్మూ స్టోరీస్. సో ఇవాళ మనం శివరాత్రి కాబట్టి శివుణ్ణి పార్వతి యొక్క పెళ్లి స్టోరీని తెలుసుకుందాం. హిమాలయాస్కి రాజు హిమవంతుడు వాళ్ళ వైఫ్ మీనాదేవి. సో వాళ్ళిద్దరూ శివునికి చాలా మంచి భక్తులు కాబట్టి మీనాదేవికి హిమవంతునికి ఏంటంటే వాళ్ళకు ఒక కూతురు పుట్టాలి, ఆ కూతురు శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అనే ఒక కోరిక ఉంది వాళ్ళకి. కాబట్టి మీనాదేవి గౌరీదేవి కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకి మెచ్చి గౌరీదేవి ప్రత్యక్షమవుతుంది మీనాదేవికి. అడిగి నీకేం కావాలి, ఏం కోరుకో అని చెప్పి అడిగితే నువ్వు నా కూతురులాగా పుట్టాలి అని మీనాదేవి గౌరీదేవిని కోరుకుంటుంది. కాబట్టి గౌరీదేవి దానికి ఒప్పుకొని తాను ఫైర్లోకి దూకి మరణించి మళ్ళీ మీనాదేవికి కూతురులాగా అంటే పార్వతీదేవిలాగా పుడుతుంది. పార్వతీదేవి చాలా అందంగా పుట్టి తను ఫస్ట్ మాట్లాడిన వర్డే శివ. సో హిమవంతుడికి మీనాదేవికి పుట్టిన కూతురు పేరు పార్వతీదేవి. హిమవంతుడు మీనాదేవి ఇద్దరు చాలా సంతోషంగా మాకు పార్వతీదేవి పుట్టింది కాబట్టి మేము ఇంకా శివునికి పెళ్లి చేయాలి పెద్దగా అయిన తర్వాత అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శివుడి మాత్రం వాళ్ళ భార్య చనిపోయింది కాబట్టి చాలా బాధపడుతూ ఉంటాడు. మెడిటేషన్లోకి వెళ్ళిపోతాడు శివుడు. అప్పుడు హిమవంతునికి భయం వేస్తుంది, అమ్మో శివుడు పార్వతీదేవిని వైఫ్ లాగా యాక్సెప్ట్ చేస్తాడో లేదో, ఎందుకంటే తను గౌరీదేవి కోసమే బాధపడుతున్నాడు కాబట్టి అని అనుకుంటాడు. అప్పుడు హిమవంతుడు నారదుని దగ్గరికి వెళ్ళి, స్వామి మీరే ఏదైనా ఉపాయం మాకు చెప్పండి, శివుడు పార్వతిని పెళ్లి చేసుకునేలాగా అని చెప్తాడు. అప్పుడు నారదుడు దీనికి ఒక్కటే ఉపాయం, పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేయాలి అని చెప్పి. అప్పుడు పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఆ తపస్సుని చూసి శివుడు అసలు ఇది నిజమైన భక్తేనా కాదా అని చెప్పి ఒక బ్రాహ్మణుని వేషంలో వస్తాడు. వచ్చి పార్వతీదేవిని నువ్వు శివుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంటావు, నువ్వు నన్నే పెళ్లి చేసుకో అని చెప్పి మారు వేషంలో ఉన్న శివుడు పార్వతీదేవిని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవికి చాలా కోపం వచ్చి నేను ఒక్క శివుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పార్వతీదేవి గట్టిగా కోపంతో చెప్తుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి తపస్సుకి తాను అన్న మాటలకి నచ్చి శివుడు పార్వతి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అదే మహాశివరాత్రి రోజు జరిగింది. హ్యాపీ మహాశివరాత్రి. ఓం నమః శివాయ.